అనకాపల్లి పట్టణంలో జై శ్రీరామ్ శోభాయాత్ర నేత్రపర్వంగా కొనసాగింది. జై శ్రీరామ్ నినాదాలతో అనకాపల్లి పురవీధులు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు, బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ల సురేంద్ర, టీడీపీ 82, 83వ డివిజన్ల ఇన్ఛార్జీలు పోలారపు త్రినాథ్, బోద్దపు ప్రసాద్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దివ్యంగా భవ్యంగా భావించండి. ప్రతిరోజు కూడా నామ స్మరాన్ని జపించండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకయ్యా అంటే రాముల వారిని ఎందుకయ్యా ఇంత గొప్పగా చెప్పుకుంటావా అంటే ఆయన తన తండ్రి తల్లికి ఎలా విలువయ్యారో ఆ విధంగా ఇచ్చారు. తన తమ్ముడిని ఎలా చూసుకోవాలో చూసుకున్నారు, తన మరదల్ని ఎలా చూసుకోవాలో చూసుకున్నారు, తన పిన్నతల్ని ఎలా చూసుకోవాలో చూసుకున్నారు. కాబట్టి రాముడు వారు ఎంత గొప్పవాడంటే ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పులు 14 సంవత్సరాలు ఆ యొక్క భరతుల వారు ఆ యొక్క రాజసింహాసనం నుంచి ఈ భరత ఖండాన్ని పాలించాలంటే రాముల వారి యొక్క గొప్పతనం మనందరికీ తెలుసు. ఈ చెప్పేది విషయం చిన్నగా అనిపించవచ్చు, ఇది చాలా గొప్పదైన విషయం. కాబట్టి ఈరోజు లగాయితో మనందరం కూడా మన తండ్రిదండ్రులను గౌరవిద్దాం, మనకన్నా చిన్నవారిని ప్రేమిద్దాము, మనందరం కూడా భగవద్బంధువులుగా ఉందామని చెప్పేసి మనం కోరుకుంటూ అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ విధంగా మనం పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేయడం అంటే ఏదో మేము ఒక్కళ్ళం కాదండి, ఈ యొక్క నగర ప్రజలందరూ కూడా దీన్ని సహకారం ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ శాఖ వారిని అభినందించాలి. ప్రజల యొక్క సహాయ సహకారాలతో శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ప్రసాదాన్ని ఆశీస్సులు అందరికీ అందాలని, యావన్ మంది భక్తులు కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో సమస్తమైన ప్రజలు కూడా సమస్తమైన గ్రామాల్లో కూడా సమస్తమైన పట్టణాల్లో కూడా రాముల వారి యొక్క దివ్య ప్రసాదాన్ని వారి యొక్క ఆశీస్సులు యావన్ మందికి అందాలని, భారతదేశం నిత్య కళ్యాణం పరిష్కారంలాగా సుఖ సంతోషాలతో యావన్ మంది భక్తులు కూడా ఉండాలని, రాముల వారి యొక్క కటాక్ష వీక్షణాలు కలగాలని, సమస్తమైన ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అయోధ్యరాముల ప్రతిష్టాపన సందర్భంగా మన గ్రామంలో ఈ రాముల వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు.